నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఏపీలో మొన్న గూగుల్, నిన్న రైడన్, ఇప్పుడు టీసీఎస్, ఈ మూడు కంపెనీలు కూడా ఏపీలో ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయిపోతున్నాయి. అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా లక్షల కోట్ల వ్యవహారం పెట్టుబడిలో ఉంది. సో ఇలా ఎందుకు పెట్టుబడులు పెడుతున్నాయి? ఏపీ వైపే ఎందుకు చూస్తున్నాయి ఈ సంస్థలన్నీ కూడా? మిగతా రాష్ట్రాలు ఉన్నాయి కదా, బెంగళూరు ఉంది, ఇక్కడ హైదరాబాద్ ఉంది, ఇన్ని రాష్ట్రాలు ఉన్నా, అనుకూలమైన ప్రాంతాలు ఉన్నా కానీ ఏపీ వైపే ఎందుకు చూస్తున్నాయి అని అంటే, ఇక్కడ చంద్రబాబు ఉన్నారు, కూటమి అధికారంలో ఉంది, పైగా ఎటువంటి పెట్టుబడులు పెట్టినా కానీ ఇబ్బంది ఏది రాకుండా చూసుకుంటారు. అలాగే అన్ని సౌకర్యాలు అంటే మౌలిక వసతులతో పాటు ఇతరత్ర ల్యాండ్, అలాగే వాటర్కి సంబంధించినవి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు అని చెప్పేసి ఒక నమ్మకం కూడా ఉంది చంద్రబాబు మీద. సో ఇప్పుడు ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది, కూటమిలో బీజేపీ కూడా భాగమైంది. కాబట్టి అటు నరేంద్ర మోదీ కూడా సెంట్రల్ నుంచి కూడా ఏమైనా హెల్ప్ కావాలన్నా కానీ, సంస్థ పెట్టుబడి పెట్టేటప్పుడు ఏదైనా సానుకూలమైన వాతావరణం ఉండాలన్నా కానీ వాళ్ళు కూడా దగ్గరుండి చూసుకుంటారు అనే ఒక భరోసా ఉండబట్టే ఏపీ వైపు ఇప్పుడు ఈ పెట్టుబడులు పెట్టే సంస్థలన్నీ కూడా చూస్తున్నాయి. అంటే ఈ మూడు సంస్థలు చెప్పుకున్నాం, గూగుల్, రైడన్ అండ్ టీసీఎస్. ఈ మూడు కూడా వాళ్ళ డేటా సెంటర్లని ఏపీలో పెట్టబోతున్నాయి. అంటే ఈ మూడు కంపెనీలకు సంబంధించిన డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తే అది ఎంత పెట్టుబడి అవుతుందో తెలుసా? 2,50,000 కోట్ల రూపాయల పెట్టుబడి. 2,50,000 కోట్ల రూపాయల పెట్టుబడి. సో అది ఏపీకి ఎంత రెవెన్యూ తెచ్చిపెడుతుంది అనేది కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పటికే టీసీఎస్ అలాగే రైడన్ ఇతర పెట్టుబడులు కూడా పెట్టేందుకు వాళ్ళ సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు వైజాగ్లో సంసిద్ధత వ్యక్తం చేశాయి. గతంలో టీసీఎస్ కూడా చూసుకుంటే 1,400 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. సో ఆ టైంలోనే ఏపీ ప్రభుత్వం టీసీఎస్కి చాలా తక్కువ రేటుకి ల్యాండ్ కూడా కేటాయించింది. సో ఆ టైంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా నానా యాగి చేశారు. అంత తక్కువ రేటుకి అంటే 99 పైసలకి టీసీఎస్కి ల్యాండ్ ఇస్తున్నారు అంటే ఏం ఒప్పందాలు ఉన్నాయి మీ ఇద్దరి మధ్య? ఏం లంచాలు తీసుకున్నారు అన్నీ కూడా బయట పెట్టండి, మేము వస్తే బయట పెట్టేస్తాం, మొత్తం అంతా కూడా నిరూపించేస్తాం, మీరు అవినీతి చేస్తున్నారని చెప్పేసి గగ్గోలు పెట్టారు. నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడితే ఏ కంపెనీ అయినా వచ్చి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి అడుగు వేస్తుందా? కానీ వైసీపీ ప్రభుత్వం వైసీపీ వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే, మేము లేకపోతే అక్కడ పెట్టుబడులు ఉండకూడదు, మేముంటే మాకు కమిషన్లు ఎంత ఇస్తారు అనేది చూసుకునే పెట్టుబడులు పెట్టనిస్తాము, మాకు కమిషన్లు ఇవ్వకపోతే ఏ సంస్థని ఇక్కడ ఉండనివ్వము అన్నట్టుగా వ్యవహరిస్తారు. అందుకే గతంలో కియా మోటార్స్ని ఎంత ఇబ్బంది పెట్టారో కూడా మనం చూసాం. వాళ్ళని తరిమి కొట్టేంత ప్రయత్నం చేశారు. అసలు యాక్చువల్గా కియా మోటార్స్తో పాటు కియాకి సంబంధించిన అనుబంధ సంస్థలు అంటే వాటి ఇతర బాడీ పార్ట్స్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన సంస్థలు కావచ్చు, ఏవైతే ఇతర అనుబంధ సంస్థలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయో అవన్నీ కూడా పారిపోయినాయి, చెన్నైకి పారిపోయినాయి. దగ్గరే కాబట్టి అనంతపూర్ నుంచి అటు చెన్నైకి, బెంగళూరుకి దగ్గరే కాబట్టి బెంగళూరుకి కొన్ని వెళ్ళిపోయినాయి, చెన్నైకి కొన్ని పారిపోయినాయి. ఇది వైసీపీ వ్యవహార శైలి. కానీ కూటమి సర్కారు మొత్తం కూడా పెట్టుబడులు పెట్టే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా వ్యవహారం ఉంటుంది. సో అయితే ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించాలి. ఇప్పటికే చంద్రబాబుని టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ ఒకసారి కలిశారు తాజాగా. మొన్న మధ్య మళ్ళీ లోకేష్ బాంబే పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ సంస్థ చైర్మన్ తోటి అంటే చంద్రశేఖరన్ తోటి వాళ్ళ బృందంతో కలిసి కూర్చొని మాట్లాడి చాలా విషయాల గురించి చర్చించారు. ఆ చర్చించిన తర్వాతనే తాజాగా ఇప్పుడు ఏదైతే టాటాకి సంబంధించిన టీసీఎస్కి సంబంధించిన ఈ డేటా సెంటర్ ఉందో దాన్ని ఏపీలోని వైజాగ్లో ఏర్పాటు చేయడానికి వాళ్ళు సుముఖతని వ్యక్తం చేశారు. అది ఫైనలైజ్ కూడా అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక చూసుకుంటే గూగుల్ విషయంలో కూడా మనం చెప్పుకోవాలి. గూగుల్ అమెరికా తర్వాత ఇతర ప్రాంతాలలో, బయట ప్రాంతాల్లో, అమెరికాలో కాకుండా బయట ప్రాంతాల్లో ఎక్కడైనా డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిందా అంటే అది కేవలం మన ఏపీలోని వైజాగ్లో మాత్రమే. ఇంకా ఎక్కడా కూడా డేటా సెంటర్ ఏర్పాటు చేయలేదని కూడా మనకి తెలుస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే ఏపీలో చంద్రబాబు ఉన్నంత కాలం కూడా ముఖ్యమంత్రిగా, కూటమి అధికారంలో ఉన్నంత వరకు కూడా పెట్టుబడులకి ఎటువంటి ఢోకా ఉండదు. మనం చూసాం గత సంవత్సరంన్నర నుంచి కూడా దగ్గరగా సంవత్సరం 4 నెలలు, సంవత్సరం 6 నెలలు అవుతుంది. సో ఈ కాలం నుంచి కూడా ఏపీలో పెట్టుబడులు పెడతామంటూ ఎన్ని సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయనేది కూడా మన కళ్ళారా చూస్తూనే ఉన్నాం.
సో ఈ ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలన్నీ కూడా పెట్టుబడులు పెట్టి వాటి సంస్థలు కూడా స్థాపించే దిశగా ప్రభుత్వం కూడా సానుకూలంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాము. అలాగే మన యువతకి, ఏపీలో యువతకి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన గత్యంతరం లేకుండా ఏపీలోనే ఉద్యోగాలు పొందేలాగా ఒక సౌకర్యం కలగాలని కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ.